హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఏప్రిల్ 10th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దాట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈ క్వశ్చన్ గవర్నర్ యొక్క అధికారాల గురించి, ముఖ్యంగా బిల్స్ అసెంట్కి సంబంధించిన ఆర్టికల్ 200 గురించి ఇక్కడ ఫ్రేమ్ చేయడం జరిగిందండి. ఇది ప్రీవియస్ యూపీఎస్సీ క్వశ్చన్. దీనిని డైరెక్ట్గా పిక్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. 1 by 1 చూద్దాము. గవర్నర్ ఒక సాధారణ బిల్లును రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్ చేసినప్పుడు బిల్లు అమలులో ఆయనకు ఎటువంటి పాత్ర ఉండదు. ఎస్, స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అండి. మనకి ఇక్కడ సాధారణ బిల్లుల విషయంలో ఒకసారి గవర్నర్ బిల్లును ప్రెసిడెంట్కు రిజర్వ్ చేసిన తర్వాత గవర్నర్ యొక్క పాత్ర పరిమితంగా ఉంటుందండి. ఆ బిల్లు యొక్క ఎనాక్ట్మెంట్లో గవర్నర్కి ఏ విధమైన పాత్ర ఉండదు. కాబట్టి స్టేట్మెంట్ 1 కరెక్ట్. సెకండ్ వన్ చూడండి. గవర్నర్ ద్రవ్య బిల్లును రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్ చేయలేరు. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. మనకి మనీ బిల్లులను కూడా రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్ రిజర్వ్ చేయవచ్చు. అయితే మనీ బిల్కి ఆర్డినరీ బిల్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఆర్డినరీ బిల్స్ని గవర్నర్ రిటర్న్ చేయవచ్చు రీకన్సిడరేషన్ కోసం. అయితే మనీ బిల్లుని రిటర్న్ చేసే అధికారం లేదు. ఆ ఒక్క డిఫరెన్సే ఉంటుంది అండి. కాబట్టి స్టేట్మెంట్ 2 రాంగ్. ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ గురించి అడగడం జరిగింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, కృత్రిమ మేధతో లాభాల పంట. ఈ ఆర్టికల్ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ అగ్రికల్చర్ కంటెక్స్ట్లో ఇవ్వడం జరిగిందండి. కృత్రిమ మేధతో వ్యవసాయంలో ఏ విధమైన లాభాలను చూడవచ్చు అనేది ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వన్, సమాఖ్య వ్యవస్థ మేలు కోసం. ఈ ఆర్టికల్ రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇన్ స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు కేసులో ఇటీవలి సుప్రీంకోర్టు యొక్క వ్యాఖ్యానాల గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఇది మనకి పాలిటీలో ఇంపార్టెంట్. థర్డ్ వన్, 90 రోజుల ఊరట, సుంకాలపై ట్రంప్ అనూహ్య నిర్ణయం. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ప్రతి దేశం మీద ప్రతీకార సుంకాలను విధిస్తామని ప్రకటించడం మనకి తెలిసిందే. అయితే ఈ ప్రతీకార సుంకాలని 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఎకానమీ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్స్ కంటెక్స్ట్లో ఇంపార్టెంట్ అండి. ఫోర్త్ వన్, ఇల్లు కొనేవారికి ఊరట. ఇటీవలి మానిటరీ పాలసీ కమిటీ యొక్క రెపో రేట్ తగ్గింపుల గురించి మరియు దాని వలన గృహ రుణాలు మరియు ఇతర రుణాలు ఏ విధంగా తగ్గుతాయి అనేది ఈ ఆర్టికల్ డిస్కస్ చేయడం జరిగింది. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, నౌకాదళానికి రఫేల్ కళ. ఈ ఆర్టికల్లో ఫ్రాన్స్కి చెందిన రఫేల్ యుద్ధ విమానాలను భారత నౌకాదళానికి కొనుగోలు చేయడానికి జరిగిన ఒప్పందం గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది అండి. ఇది మనకి డిఫెన్స్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. కృత్రిమ మేధతో లాభాల పంట. ఈ ఆర్టికల్ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ అగ్రికల్చర్ గురించి ఇవ్వడం జరిగింది. ఈ కృత్రిమ మేధ వలన వ్యవసాయ రంగంలో కలిగే లాభాలు అండ్ దీనికి గవర్నమెంట్ తీసుకోవాల్సిన ప్రోత్సాహక చర్యలు మరియు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ గురించి మరియు వే ఫార్వర్డ్ ఏ విధంగా ఉండాలి అనేది డిస్కస్ చేద్దాము. అన్ని రంగాలలోనూ నేడు కృత్రిమ మేధ వినియోగంతో అనేక ప్రయోజనాలు అందివస్తున్నాయి. ఈ పరిజ్ఞానాన్ని వ్యవసాయ రంగంలో కూడా అమలు చేస్తే అద్భుతాలు సాధించవచ్చు. ముఖ్యంగా భారత్ వంటి దేశాలలో కునారిల్లుతున్న వ్యవసాయంతో పాటు దానిపై ఆధారపడిన అన్నదాతలను కష్టాల నుంచి గట్టెక్కించడానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ అనేది కీలకంగా ఉపయోగపడుతుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన బెనిఫిట్స్ ఏంటి అనేది చూస్తే, డేటా బేస్డ్ డెసిషన్స్ అంటే కొన్ని గణాంకాల ఆధారంగా నీటి శాతం ఎంత ఉంది, అలానే ఎన్ని ఎరువులు ఉపయోగించాలి, ఎంత తేమని మాయిశ్చర్ కలిగి ఉంది మట్టిలో, ఇలాంటి డేటా ఆధారంగా మనము వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలానే కాస్ట్ సేవింగ్స్, వీటన్నిటి కారణంగా మనకి చాలా రిసోర్సెస్ అనేవి తగ్గించి ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఆటోమేషన్ ఇంపాక్ట్, సో ఈజీగా ఆటోమేటెడ్ మెషినరీని ఉపయోగించడానికి, అలానే రెడ్యూస్డ్ పెస్టిసైడ్ యూజ్. ఇప్పుడు చెప్పుకున్నాం డేటాబేస్డ్ డెసిషన్స్ కారణంగా కొన్ని రిసోర్సెస్ని తగ్గించి ఉపయోగించుకోవచ్చు. ఎంత మోతాదులో కావాలో అంతే తగినంతగా ఉపయోగించడానికి ఈ ఏఐ సహాయపడుతుంది. అండ్ ఇంప్రూవ్డ్ సాయిల్ హెల్త్, ఎప్పుడైతే మనము ఈ అన్నీ కూడా
తగినంత మోతాదులో ఇచ్చామో ఆటోమేటిక్గా భూసారం అనేది కూడా పెరుగుతుంది. ఓవర్ యూసేజ్ వలన ఏం జరుగుతుందండి, వాటర్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఎరువులు కానీ ఓవర్ యూసేజ్ వలన భూమి సారాన్ని కోల్పోతుంది. ఇప్పుడు ఈ ప్రిసిషన్ డెసిషన్ వలన మనకి ఇంప్రూవ్డ్ సాయిల్ హెల్త్ అనేది చూడవచ్చు. అలానే రెడ్యూస్డ్ వాటర్ యూసేజ్, భూమిలో ఎంత తేమ ఉంది అనే దానిని ఆధారంగా మనము వాటర్ని యూసేజ్ చేయడానికి ఉంటుంది. దీని వలన ఓవర్ యూజ్ కాకుండా తగిన మోతాదులో వాటర్ని పంపించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా అగ్రికల్చర్లో ఏఐ వలన అనేక బెనిఫిట్స్ని చూడవచ్చు. అలానే ప్రస్తుతం ఏ విధంగా ఏఐని ఉపయోగిస్తున్నారు అనేది చూస్తే ఆటోమేటెడ్ మిషనరీ కోసము, అనలైజింగ్ మార్కెట్ డిమాండ్ కోసము అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్, ముఖ్యంగా వాతావరణ సమాచారాలని తెలుసుకోవడానికి ఏఐ ఉపయోగపడుతుంది ప్రజెంట్. అబ్జర్వింగ్ క్రాప్ మెచ్యూరిటీ, లైవ్ స్టాక్ మేనేజ్మెంట్, చాట్ బాట్స్ ఫర్ ఫార్మర్స్, అంటే ఏవైనా సమాచారం కావాల్సి వస్తే రైతులకు చాట్ బాట్స్ రూపంలో ఆ సమాచారాన్ని అందించడానికి ఈ ఏఐ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా మనము అనేక రకాల బెనిఫిట్స్ అనేవి ఈ ఏఐ ద్వారా చూడవచ్చు. ఇక్కడ చూడండి, నేలలో తేమ శాతం, మట్టి యొక్క హైడ్రోజన్ సూచిక అంటే pH వాల్యూని బట్టి రైతు ఎటువంటి పంటలు వేసుకోవచ్చు అనేది కృత్రిమ మేధ సూచిస్తుంది. అలానే పోషక లోపాలను సవరించుకునే మార్గాలు ఏంటి, పంట కాలంలో నేలలోని తేమ పరిస్థితులకు తగ్గట్టుగా నీటిని ఎంత మేరకు పెట్టుకోవాలి అనేది కూడా ఏఐ చెబుతుంది. భూసార పరీక్షల ద్వారా నేలలోని పోషకాల స్థాయి గురించి తెలుస్తుంది. కాబట్టి ఏ అప్లికేషన్ ఎరువులను ఏ దశలలో ఎంత మోతాదులో వాడాలనేది కూడా సూచిస్తుంది. తద్వారా ఎరువులు పోషకాల యాజమాన్యం సమతుల్యంగా జరిగి పంట దిగుబడులు 20 నుంచి 30% వరకు పెరిగే అవకాశం ఉందండి. అదేవిధంగా వెదర్ ఫోర్కాస్టింగ్ ద్వారా ఉష్ణోగ్రతలు మరియు వర్షాలకి సంబంధించిన ముందస్తు సమాచారం తెలుసుకోవడం ద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుని అధిక దిగుబడులను సాధించవచ్చు. అలానే తక్కువ ధరకే వ్యవసాయంలో యాంత్రీకరణ అంటే ఆటోమేషన్ మెషినరీని తీసుకురావడము అండ్ ధరల పోకడ ఏ విధంగా ఉంటుందో ముందుగానే గ్రహించి తగిన జాగ్రత్తలు తీసుకుని ఆ విధమైన పంటలను వేయడం ద్వారా మంచి రాబడులను సాధించడము, రైతుల యొక్క ఇన్కమ్ పెరగడానికి సహాయం చేయడానికి ఈ ఏఐ అనేది ఉపయోగపడుతుంది. అయితే దీనిలో కొన్ని ఛాలెంజెస్ని మనం పరిశీలించినప్పుడు భారతీయ రైతులలో ఎక్కువగా నిరక్షరాస్యలో ఉండడము, చాలామంది దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నా కూడా ఈ ఏఐ టెక్నాలజీస్ని, ఏఐ ఆధారిత అప్లికేషన్స్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో తగిన పరిజ్ఞానం లేకపోవడం వలన ప్రస్తుతం ఈ ఏఐ అనేది చాలా చాలా తక్కువ శాతం మనం చూడవచ్చు వ్యవసాయ రంగంలో. ఈ ఛాలెంజెస్ని అధిగమించడానికి గవర్నమెంట్ తీసుకోవాల్సిన పాత్ర ఏంటి అనేది చూస్తే సాంకేతికతను రైతుల చెంతకు చేర్చడం ఒక ఎత్తు అయితే వారు దానిని ఉపయోగించుకునేలాగా చేయడం మరొక ఎత్తు. ఇది ప్రభుత్వ చొరవతోనే సాధ్యమవుతుంది. అమెరికా, జర్మనీ, చైనా వంటి దేశాలు సాగులో కృత్రిమ మేధను విస్తృత స్థాయిలో వినియోగిస్తున్నాయి. మన రైతులకు ఏఐని అందుబాటులోకి తేవాలి అంటే వారి అవసరాలకు తగ్గట్లు రియల్ టైం ఆధారిత అప్లికేషన్లు రూపొందించాలి. గ్రామాలలో తరచూ శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేసి స్మార్ట్ ఫోన్ల ద్వారా ఈ ఏఐ అప్లికేషన్లు ఎలా ఉపయోగించుకోవాలో రైతులకు తెలియజెప్పాలి. అలానే అందరికీ అర్థమయ్యే వాడుక భాషలో వీడియోలు, సులభతరమైన శిక్షణ కార్యక్రమాలు రూపొందిస్తే రైతులు సులభంగా అర్థం చేసుకుని సాంకేతిక ఫలాలను అందిపుచ్చుకోగలుగుతారు. ఈ కార్యక్రమాలలో ఫార్మ్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు మరియు స్వచ్ఛంద సంస్థలను కూడా భాగస్వాములను చేయడం అవసరం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సమాఖ్య వ్యవస్థ మేలు కోసం. ఈ ఆర్టికల్ రీసెంట్ తమిళనాడు గవర్నర్ యొక్క వివాదం గురించి మరియు స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు యొక్క వ్యాఖ్యల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. దీనిలోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. స్వతంత్ర భారతంలో ఆది నుంచి రాజ్భవన్లు పెను వివాదాలకు కేంద్ర బిందువులు అవుతున్నాయి. అంటే గవర్నర్లు ఈ ఫెడరల్ సిస్టంలో బోన్ ఆఫ్ కంటెన్షన్గా మారుతున్నారు. ప్రజల ద్వారా ఎన్నికయ్యే చట్టసభలు ప్రజల కోసం తీసుకునే నిర్ణయాలను నిష్ఫలం చేసే సంక్షోభ పరిస్థితులను సృష్టిస్తున్నాయి. గవర్నర్ పదవి అలంకారప్రాయమైనదని, రాష్ట్ర ప్రథమ పౌరుడి అధికారాలు నామమాత్రమైనవని రాజ్యాంగ సభలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టంగా చెప్పారు. గవర్నర్ తన యొక్క డెసిషన్స్ అన్నీ కూడా
మంత్రిమండలి యొక్క ఎయిడ్ అండ్ అడ్వైజ్తో మాత్రమే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్ఘాటించారు. అయితే రాజ్యాంగ ప్రమాణాలని కొంతమంది గవర్నర్లు పట్టించుకోవటం లేదు. ముఖ్యంగా విచక్షణాధికారాల పేరిట రాష్ట్ర ప్రభుత్వాలతో నిత్యం తగువులాడుతున్నారు. అంటే ఈ డిస్క్రిషనరీ పవర్స్ అనేవి కొన్ని ఉంటాయి. అయితే అవి కేవలం నామమాత్రంగాను కొన్ని పరిమితులకు లోబడి ఈ డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి. అయితే వాటిలోని లూప్ హోల్స్ని ఉపయోగించి కొంతమంది గవర్నర్లు రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులు పెట్టడం మనం చూడవచ్చు. ముఖ్యంగా శాసనసభలు ఆమోదించిన బిల్లులను ఏళ్ల తరబడి తొక్కుపెడుతూ పాలనారథ గమనానికి అడ్డంకులు సృష్టిస్తున్నారు. అలాంటి ధోరణులు సమాఖ్య వ్యవస్థ మనుగడకు ప్రమాదకరమైనవని న్యాయపాలిక ఎప్పటి నుంచో హెచ్చరిస్తుంది. ఆ క్రమంలోనే బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో గవర్నర్లకు నెల నుంచి 3 నెలల కాలపరిమితిని నిర్దేశిస్తూ తాజాగా చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది. ఇక్కడ చూడండి, సుప్రీంకోర్టు సెట్స్ టైమ్ ఫ్రేమ్ ఫర్ గవర్నర్స్ సేయింగ్ ద ఫ్రేజ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పెర్మియేట్స్ ఆర్టికల్ 200 విత్ ఏ సెన్స్ ఆఫ్ ఎక్స్పీడియన్సీ. ఆర్టికల్ 200లో నిర్దిష్టమైన కాలపరిమితి రాజ్యాంగంలో మెన్షన్ చేయకపోయినా కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే వీలైనంత త్వరగా చర్యలు తీసుకోమని చెప్పినది. కాబట్టి గవర్నర్లు 1 నెల నుంచి 3 నెలల లోపు ఈ బిల్లుల మీద చర్యలు తీసుకోవాలి అని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏ గవర్నర్ హ్యాజ్ ఏ మ్యాక్సిమం ఆఫ్ 1 month టు విత్ హోల్డ్ అసెంట్ ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద స్టేట్ క్యాబినెట్. అంటే స్టేట్ క్యాబినెట్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద్వారా గవర్నర్ ఒక బిల్లును మ్యాక్సిమం 1 month నిలిపివేయగలడు. అలానే మ్యాక్సిమం ఆఫ్ 3 months ఈజ్ గివెన్ టు రిటర్న్ ద బిల్ విత్ ఏ మెసేజ్ స్పెసిఫైయింగ్ రీజన్స్ ఇఫ్ ద గవర్నర్ విత్ హోల్డ్స్ అసెంట్ కాంట్రరీ టు ద క్యాబినెట్ అడ్వైజ్. క్యాబినెట్ అడ్వైజ్కి వ్యతిరేకంగా గవర్నర్ బిల్లును నిలిపివేయాల్సి వస్తే 3 నెలలలోగా తిరిగి మళ్ళీ ఆ క్యాబినెట్కి పంపించాలి. విత్ స్పెసిఫైయింగ్ రీజన్స్ అంటే ఎందుకు దానిని వెనక్కి పంపించాల్సి వచ్చింది అనేది క్లియర్గా అక్కడ రీజన్స్ మెన్షన్ చేయాలి. అండ్ ద గవర్నర్ హ్యాస్ 3 months టు రిజర్వ్ ఏ బిల్ ఫర్ ద ప్రెసిడెంట్స్ కన్సిడరేషన్ అగెన్స్ట్ ద అడ్వైజ్ ఆఫ్ ద క్యాబినెట్. క్యాబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా గవర్నర్ ఒక బిల్లును ప్రెసిడెంట్కి రిజర్వ్ చేయాలి అంటే మ్యాక్సిమం 3 నెలల కాలపరిమితిని ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగింది అండి. 3 నెలల లోపు ఖచ్చితంగా ప్రెసిడెంట్కి ఆ బిల్లును రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. అలానే ద గవర్నర్ మస్ట్ గ్రాంట్ అసెంట్ టు ఏ బిల్ రీపాస్డ్ బై ద స్టేట్ లెజిస్లేచర్ అండర్ ఆర్టికల్ 200 విత్ ఇన్ ఏ మ్యాక్సిమం ఆఫ్ 1 month. అంటే రీకన్సిడరేషన్ కోసం పంపిన బిల్లు మళ్ళీ స్టేట్ లెజిస్లేచర్ తిరిగి పంపించినప్పుడు గవర్నర్ ఖచ్చితంగా ఆ బిల్లుకి ఆమోదముద్ర వేయాలి. 1 నెలలోపు ఆ ఆమోదముద్ర అనేది వేసి పంపించాల్సి ఉంటుంది. ఈ విధంగా సుప్రీంకోర్టు గవర్నర్ వివిధ సందర్భాలలో రాష్ట్ర బిల్లులను 1 నుంచి 3 నెలల లోపు ఆమోదించి తీరాలి అని టైం ఫ్రేమ్ ఫిక్స్ చేయడం జరిగింది. ఆర్టికల్ 142 కంప్లీట్ జస్టిస్ ఆధారంగా ఈ వ్యాఖ్యలు సుప్రీంకోర్టు చేయడం మనం చూసాము. అండ్ దీని ద్వారా భారతదేశంలో అనేక రాష్ట్రాలలో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో 23, కర్ణాటకలో 11, పంజాబ్, ఛత్తీస్గఢ్లలో 3 చొప్పున బిల్లులు దీర్ఘకాలికంగా అక్కడ గవర్నర్ల కోసం అంటే గవర్నర్ల ఆమోదం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ కంప్లీట్ జస్టిస్ ఆధారంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ బిల్లులన్నింటికి మోక్షం లభించడానికి అవకాశం ఉంటుంది. హిస్టారికల్గా చూసినప్పుడు కూడా కొంతమంది గవర్నర్లు రామ్లాల్, బూటా సింగ్, శ్రీప్రకాశ, ధర్మవీర, హోమీ తలియర్ ఖాన్, సిప్తేరజీ వంటి గవర్నర్లు రాజ్యాంగ కట్టుబాట్లను కాలదన్ని చరిత్రలో వాళ్ళు అప్రతిష్ట పాలయ్యారు అండి. ఈ పరిస్థితి మార్పు రావాలి అంటే గవర్నర్ల ఎంపికలో రాష్ట్రాలకు కూడా భాగస్వామ్యం కల్పించాలి అన్న సర్కారియా వెంకటాచలయ్య కమిషన్ల యొక్క సిఫారసులను అమలు చేయాలి. నియామక ప్రక్రియలో సంస్కరణలు సాకారమై రాజకీయాలతో సంబంధం లేని సచ్చీలురు, సమర్థులు రాష్ట్రాల ప్రథమ పౌరులుగా కావాలి. అప్పుడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సౌహార్ద వారధిగా గవర్నర్ల వ్యవస్థ వాసికెక్కగలదు. అంటే గవర్నర్లను మనము బ్రిడ్జ్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్ అంటాము. గవర్నర్ రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తి అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు బాగుంటాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, 90 రోజుల ఊరట, సుంకాలపై ట్రంప్ అనూహ్య నిర్ణయం, అప్పటిదాకా అన్ని దేశాలపై 10%, చైనాతో మాత్రం డి అంటే డి 125% పెంపు, 24%తో డ్రాగన్ ప్రతీకారం. డొనాల్డ్ ట్రంప్ స్టార్ట్ చేసిన ఈ టారిఫ్ వార్లో న్యూ డెవలప్మెంట్ ఇక్కడ చూడవచ్చు అండి. 90 రోజుల పాటు
ట్రంప్ ఈ ప్రతీకార సుంకాలని నిలిపివేయాలి అని, అప్పటి వరకు అన్ని దేశాల మీద కేవలం 10% సుంకాలు మాత్రమే విధించాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అనేక దేశాలపై అమలు కావాల్సిన సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో ఉన్న 10% సుంకమే అప్పటిదాకా అమలు చేయాలి అని నిర్ణయించారు. అయితే చైనాతో మాత్రం మరింత కయ్యానికి కాలుదువ్వారు. ఆ దేశంపై ఏకంగా 125% సుంకాలతో విరుచుకుపడ్డారు. ప్రతీకారంగా చైనా కూడా అంతే ధీటుగా స్పందించింది. అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులపై 84% సుంకాలను విధించింది. ఇటు కెనడా, ఐరోపా దేశాలు తగ్గేదే లేదంటూ ప్రతీకార సుంకాలతో విరుచుకుపడ్డాయి. పలు దేశాలు తమను సంప్రదించడంతో 90 రోజుల పాటు నిలిపివేత నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ ప్రకటించారు. అయితే ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అమెరికా మార్కెట్లు లాభాల్లోకి వెళ్ళిపోయాయి. అయితే చైనా విషయంలో మాత్రం ట్రంప్ తన పట్టు విడవడం లేదు. చైనా మీద మొత్తం కలిపి ఇప్పటికీ 125% సుంకాలని విధించడం జరిగింది. అలానే చైనా కూడా ప్రతీకార సుంకంగా 84% విధించింది. అలానే కెనడా, యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా అమెరికా మీద అంతే తీవ్రంగా ప్రతీకార సుంకాలను విధించడానికి సిద్ధంగా ఉన్నాయి. అలానే చివరి నిమిషంలో డెసిషన్ మార్చుకుని చైనా మినహా ఇతర దేశాలపై 90 రోజుల పాటు 10% సుంకాలని కొనసాగిస్తామని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా దూసుకువెళ్లాయి. అండ్ భవిష్యత్తులో ఈ టారిఫ్ వార్ ఇంకా ఎన్ని టర్న్స్ తీసుకుంటుందో చూడాలి. అండ్ అదేవిధంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఈ టారిఫ్ వారు పెను ప్రభావం చూపించే నేపథ్యంలో భారతదేశం కూడా ఆల్టర్నేటివ్ మార్కెట్స్ని వీలైనంత త్వరగా వెతికి పట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అమెరికా సుంకాల పోటుతో భారత్కు చైనా స్నేహహస్తం, దీనికి సంబంధించి చూద్దామండి. అమెరికా ప్రతీకార సుంకాలతో చైనా ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో భారత్ సహా పొరుగు దేశాలతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకుంటామని అధ్యక్షుడు షీ జిన్పింగ్ బుధవారం వ్యాఖ్యానించారు. తమ మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు తగ్గించుకుని సరఫరా వ్యవస్థలను మరింతగా మెరుగుపరుచుకుంటామని అన్నారు. పొరుగు దేశాలు ముఖ్యంగా భారత్తో కలిసి ఉమ్మడి భవిష్యత్తు లక్ష్యంగా పనిచేసే సమాజాన్ని నిర్మించాలని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంటే ఇప్పుడు అమెరికన్ మార్కెట్లని కోల్పోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో చైనా ఆల్టర్నేటివ్ మార్కెట్స్ మీద దృష్టి పెట్టిందండి. ముఖ్యంగా అతిపెద్ద మార్కెట్ అయిన భారతదేశంతో సత్సంబంధాల కోసం ఇప్పుడు చైనా మనకి స్నేహహస్తం అందిస్తుంది. అలానే అమెరికా విధిస్తున్న భారీ సుంకాలను ఎదుర్కొనేందుకు భారత్ మరియు చైనా జట్టు కట్టాలి అని భారత్లోని చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి యూ జింగ్ సైతం పిలుపునిచ్చారు. సో ఈ విధంగా ఇంటర్నేషనల్ ఎరీనాలో కూడా ఈ టారిఫ్ వార్ ప్రకంపనలను మనం చూడవచ్చు. ముఖ్యంగా భారత్ కూడా ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తన వస్తువుల కోసం ఆల్టర్నేటివ్ మార్కెట్స్ని వెతుక్కుంటూనే ఇతర దేశాలు తమ మార్కెట్లలోకి డంపింగ్ చేయకుండా వస్తువులని చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇల్లు కొనేవారికి ఊరట, ఈ ఏడాదిలో తగ్గిన 0.5% వడ్డీ. ఇల్లు వాహనం కొనుగోలుకు రుణం తీసుకోవాలనుకుంటున్నా లేదా ఇప్పటికే తీసుకున్న వారికి ఊరట కలిగించే నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం తీసుకుంది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.250 నుంచి 6% పరిమితం చేసింది. ఫిబ్రవరిలో కూడా ఆల్రెడీ 0.25% తగ్గించినందున ఇప్పుడు ఇది రెండోసారి ఈ రేటు తగ్గింపు వలన 6.50 ఉండేది ప్రస్తుతం రెపో రేటు 6% చేరుకుంది. అయితే రెపో రేటు తగ్గిస్తే ఇల్లు కొనుగొనే వారికి అలానే రుణం తీసుకునే వారికి ఏ విధమైన బెనిఫిట్ పొందుతారు అనేది చూస్తే ఆర్బీఐ రెపో రేటును తగ్గిస్తే రెపో ఆధారిత వడ్డీ రేటుకు రుణం తీసుకున్న గృహ రుణ గ్రహీతలకు ఆ మేరకు ఉపశమనం కలుగుతుంది. అత్యధిక బ్యాంకులు రెపో రేటుపై 2.65% వరకు, మరికొన్ని బ్యాంకులు 2.75% వరకు అదనంగా వడ్డీ వసూలు చేస్తాయి. దీనిని బట్టి చూస్తే మనకి ఈ ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేట్ ఇచ్చే ఏ బ్యాంకులకైనా మనకి రెపో రేటు తగ్గినప్పుడు ఆటోమేటిక్గా దానికి సంబంధించిన వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయి. యాక్చువల్గా ఈ వడ్డీ రేట్లు అనేవి 2 రకాలుగా నిర్ణయించబడతాయండి. ఒకటి ఇంటర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేట్, లేదా రెండవది ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేట్.
ఈ ఇంటర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేట్స్లో బేస్ రేట్ కానీ అండ్ లేటెస్ట్గా మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ అనేవి ఉంటాయి. అండ్ ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేట్లో రెపో లింక్డ్ లెండింగ్ రేట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఈ ఈబిఎల్ఆర్ ఆధారంగా రెపో తగ్గితే ఆటోమేటిక్గా వడ్డీ రేట్లు అనేవి తగ్గుతాయి. అయితే అన్ని బ్యాంకులు ఇదే ఫాలో అవ్వాలని లేదు. అయితే ఆర్బీఐ రెపో రేటును తగ్గించినా అన్ని బ్యాంకులు గృహ రుణ వడ్డీ తగ్గిస్తాయని చెప్పలేము. కొన్నిసార్లు నిధుల సమీకరణ ఖర్చులు పెరగడము, నికర వడ్డీ మార్జిన్లపై ఒత్తిడి వంటి కారణాల వల్ల ఆర్బీఐ ప్రయోజనాన్ని తమ ఖాతాదారులకు బదిలీ చేయడంలో కొన్నిసార్లు బ్యాంకులు ఆలస్యం చేయవచ్చు. అలానే ఈ రెపో రేటు తగ్గింపు ఎఫ్డీఐలపైన కూడా ప్రభావం చూపనుందండి. గత ఏడాది వరకు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై కాస్త అధిక వడ్డీ రేట్లు లభించేవి. అయితే ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గుతున్న క్రమంలో బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లలోనూ సర్దుబాటు చేస్తున్నాయి. బ్యాంకులు ప్రత్యేక పథకాలను కూడా నిలిపివేస్తున్నాయి. కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్ చేసేవారు అధిక వడ్డీనిచ్చే బ్యాంకులను పరిశీలించి అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నౌకాదళానికి రఫేల్ కళ 64,000 కోట్లతో 26 యుద్ధ విమానాల కొనుగోలుకు కేబినెట్ సమ్మతి, ఫ్రాన్స్తో కుదరనున్న ఒప్పందం. ఆల్రెడీ మనము ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం ఈ రఫేల్ యుద్ధ విమానాలని తెప్పించుకున్నామండి. వీటిని మనము ఉపయోగిస్తున్నాము. అయితే ఇప్పుడు నౌకాదళం కోసం కూడా సుమారు 64,000 కోట్లతో 26 ఈ రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. భారత నౌకాదళం త్వరలో మరింత శత్రుభీకరంగా మారనుంది. నేవీలో వినియోగానికి 26 ప్రత్యేక రాఫెల్ యుద్ధ విమానాలను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఇందుకోసం ఫ్రాన్స్తో 64,000 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకోనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు కీలక ప్రతిపాదనను బుధవారం ఆమోదించింది. ఒప్పందంపై సంతకాలు జరిగిన 5 ఏళ్ల తర్వాత నుంచి యుద్ధ విమానాల అప్పగింత ప్రక్రియను ఫ్రాన్స్ ప్రారంభిస్తుంది. ఈ మెగా డీల్లో భాగంగా రఫేల్ తయారీ సంస్థ దాసో ఏవియేషన్ మన నౌకాదళానికి యుద్ధ విమానాల అనుబంధ సహాయక సామాగ్రి, ఆయుధ వ్యవస్థలు, విడిభాగాలను కూడా అందజేస్తుంది. ఫ్రాన్స్ నుంచి భారత వాయుసేన ఇప్పటికే 36 అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. నౌకాదళం కోసం మెరైన్ రాఫెల్లను సమకూర్చుకోవాలన్న ప్రాథమిక ప్రతిపాదనను 2023 జూలైలోనే రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ఈ మెరైన్ రాఫెల్ యుద్ధ విమానాలు మన పోరాట సామర్థ్యాలను గణనీయంగా పెంచుతాయండి. ఇవి అత్యాధునిక ఏవియానిక్స్, ఆయుధ ఫీచర్లను కలిగి ఉంటాయి. చిన్న రన్వేపై కూడా సులువుగా టేకాఫ్ చేయగలుగుతాయి. నౌకాదళంలో చేరే రాఫెల్ యుద్ధ విమానాలను విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్పై మోహరించనున్నట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి. సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని చూడండి. సురుచి సింగ్ won the gold medal in the women's 10-meter air pistol shooting event at the ISSF World Cup 2025 Buenos Aires, Argentina on 8th April 2025. బ్యూనస్ ఎయిర్స్ అర్జెంటీనా రాజధానిలో జరిగిన ఈ ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2025లో భారతదేశానికి చెందిన షూటర్ సురుచి సింగ్ గోల్డ్ మెడల్ విన్ అయ్యారండి. 10 మీటర్ ఎయిర్ పిస్టల్ షూటింగ్ కేటగిరీలో ఆవిడ ఈ గోల్డ్ మెడల్ విన్ అవడం మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. రాజయోగిని దాది రత్నమోహిని, ద హెడ్ ఆఫ్ ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ, డైడ్ ఇన్ అహ్మదాబాద్ ఆన్ 8th April 2025. ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క హెడ్ దాది రత్నమోహిని గారు మరణించడం జరిగింది. పర్సనల్ న్యూస్లో ఇలాంటివి కొన్నిసార్లు ఎగ్జామ్స్లో అడగవచ్చు అండి. నెక్స్ట్ వన్. ద వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 అఫీషియల్లీ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 2025 April 8th following the issuance of a gazette notification by the central government. The amended legislations brings substantial changes to the original Waqf Act. సో ఇటీవల సవరణ చేయబడిన వక్ఫ్ యాక్ట్ 2025 చట్టం ఏప్రిల్ 8, 2025 నుంచి అమలులోకి వచ్చింది. ఇందులో చాలా కీలకమైన సవరణలు ఈ వక్ఫ్ యాక్ట్లోకి తీసుకురావడం జరిగింది. కొన్ని కీ రిఫార్మ్స్ చూడండి. ఇంక్లూడ్ ద సెపరేషన్ ఆఫ్ trusts from Waqf entities, the adoption of digital tools for property management, the creation of a centralized online portal to enhance transparency, and the restriction of Waqf property dedication to ప్రాక్టీసింగ్ ముస్లిమ్స్ ఓన్లీ. సో ఈ విధంగా మనకి కీలక సవరణలు అనేవి ఈ బిల్లు ద్వారా తీసుకురావడం జరిగింది. లాస్ట్ క్లాస్ అండ్ బిఫోర్ క్లాసెస్లో కూడా ఈ సవరణల గురించి డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ సమ్ మోర్ వన్ లైనర్స్ని ఇక్కడ చూడండి. ఆసియాలోనే అతిపెద్ద ఏరోస్పేస్
డిఫెన్స్ ఎక్స్పో అయిన ఏరో ఇండియా 2025ను ఏ నగరంలో నిర్వహించారు? ఆన్సర్ బెంగళూరు. ఆసియాలోనే అతిపెద్ద ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ ఎక్స్పో ఏరో ఇండియాని ఇటీవల బెంగళూరులో నిర్వహించడం జరిగింది అండి. అండ్ నెక్స్ట్ వన్, 2025 ఫిబ్రవరి 7 నుంచి 11 వరకు బిమ్స్టెక్ యువజన సదస్సు 2025ను ఎక్కడ నిర్వహించారు? బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ దేశాల యువత మధ్య సత్సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ శిఖరాగ్ర సమావేశాన్ని యూత్ యాజ్ ఏ బ్రిడ్జ్ ఫర్ ఇంట్రా బిమ్స్టెక్ ఎక్స్చేంజ్ అనే థీమ్తో నిర్వహించారు. దీనిని గాంధీనగర్, గుజరాత్లో నిర్వహించడం జరిగింది అండి. ఈ బిమ్స్టెక్ అనేది వన్ ఆఫ్ ద కీ రీజనల్ గ్రూప్ ఇన్ సౌత్ ఏషియాగా చెప్పవచ్చు. ఈ బిమ్స్టెక్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దామండి. ది బిమ్స్టెక్ స్టాండ్స్ ఫర్ ద బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. దీనిని 1997లో బ్యాంకాక్ డిక్లరేషన్ ఆధారంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో మొత్తం 7 సభ్య దేశాలు ఉంటాయండి. ఇండియాతో పాటు నేపాల్, భూటాన్, మ్యాన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, థాయిలాండ్ దేశాలు ఇందులో సభ్య దేశాలుగా ఉన్నాయి. దీని యొక్క ఫస్ట్ సమ్మిట్ అనేది థాయిలాండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బిమ్స్టెక్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చూస్తే ఇట్ అకౌంట్స్ ఫర్ 22% ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్. ప్రపంచ జనాభాలో 22% ఈ బిమ్స్టెక్ కంట్రీస్లో ఉన్నాయి. అలానే కంబైన్డ్ జీడీ ఆఫ్ $2.7 ట్రిలియన్. మొత్తం ఈ 7 దేశాల యొక్క జీడిపి $2.7 ట్రిలియన్ ఉంది. అండ్ 1/4 ఆఫ్ ద వరల్డ్స్ ట్రేడెడ్ గూడ్స్ క్రాస్ ద బే ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం కనీసం 1/4 ఆఫ్ ద వరల్డ్ ట్రేడెడ్ గూడ్స్ ఈ బే ఆఫ్ బెంగాల్ ద్వారానే మూవ్ అవుతూ ఉంటాయి. అలానే ఈ బిమ్స్టెక్కి 6 ఫోకస్డ్ ఏరియాస్ ఉన్నాయండి. ట్రేడ్, టెక్నాలజీ, ఎనర్జీ, ట్రాన్స్పోర్ట్, టూరిజం అండ్ ఫిషరీస్. సో వీటిలో వీళ్ళందరూ కలిసికట్టుగా కోఆపరేషన్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి ఈ గ్రూప్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది వన్ ఆఫ్ ద పవర్ఫుల్ రీజనల్ గ్రూప్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. 2024 సంవత్సరానికి ఐక్యరాజ్య సమితి రెగ్యులర్ బడ్జెట్కు భారతదేశం ఎంత మొత్తం చెల్లించింది? ఆన్సర్ $32.89 మిలియన్ మనకి ఐక్యరాజ్య సమితికి రెగ్యులర్ బడ్జెట్ కోసం భారతదేశం చెల్లించడం జరిగింది 2024 సంవత్సరానికి. దీనితో ప్రతిష్టాత్మక ఆనర్ రోల్లో భారత్ స్థానం పొందింది. ఐరాస ఆనర్ రోల్ అనేది ఐక్యరాజ్య సమితి చెల్లింపు నోటీసు అందిన 30 రోజుల లోపు పూర్తిగా చెల్లించే దేశాలకు ఇచ్చే గుర్తింపు. సో భారతదేశం పూర్తిగా తన అమౌంట్ని చెల్లించడం ద్వారా ఈ గుర్తింపును దక్కించుకుంది. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. బిమ్స్టెక్ గ్రూప్లో ఈ క్రింది దేశాలలో ఏవి భాగంగా ఉన్నాయి? ఇక్కడ 6 కంట్రీస్ని ఇవ్వడం జరిగింది. ఇందులో 4 కంట్రీస్ బిమ్స్టెక్ గ్రూప్లో భాగంగా ఉన్నవి ఉన్నాయి. వాటిని ఐడెంటిఫై చేసి కరెక్ట్ ఆప్షన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.